నమస్తే రామ్ రామ్ అస్సలం వాలేకుం ఆదాబ్ శుభ శామ్ గుడ్ ఈవినింగ్ అందరికీ రవికిషోర్ మాన్కర్ మీతో అందరూ హెల్దీగా ఉండాలని కోరుకుంటూ ఏపీడిఎస్సి 2024 ఎస్సీ టీజీటీ పీజీటీ హిందీ కంటెంట్ ప్రాక్టీస్ సెట్ 62కి స్వాగతం సుస్వాగతం. మరి అందరూ కూడా ఒకసారి చెక్ చేయండి, ఆల్ క్లియర్ ఉంటే చేస్తారని ఆల్ కామెంట్ చేసేయండి. దాంతోపాటుగా మరి ఒకసారికి మీకు గుడ్ న్యూస్ అండి. అదేంటంటే ఈ రైల్వే టీచర్ల భర్తీకి సంబంధించి పీఆర్టీ పీజీటీ టీజీటీకి సంబంధించి నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆన్లైన్ గడువు తేదీ ఏదైతే 6 ఫిబ్రవరి 2025 ఉందో దాన్ని ఇప్పుడు 16 ఫిబ్రవరి 2025 వరకు అయితే పొడిగించడం జరిగింది. ఇంకెవరైనా అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోగలరు. దానికి సంబంధించి ఎలిజిబిలిటీ, ఏజ్, క్రైటీరియా ఇవంతా కూడా ఎలా అప్లై చేయాలనేటువంటిది అందరితో కూడుకొని ఒక వీడియో అయితే చేయడం జరిగింది. దాంట్లో మీకు చూపించాను ఎలా అప్లై చేయాలని ఆన్లైన్లో అని కూడా చూపించాను. అలాగే వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చాను, అక్కడ నుంచి మీరు ఆ వీడియో చూసి అయితే చేసుకోగలరు. దాంతోపాటుగా దానికి సంబంధించి టీజీటీ పీజీటీకి అలాగే పీఆర్టీకి సంబంధించి సిలబస్తో కూడినటువంటి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలాగా మీకు ప్రతిదీ కూడా మా ఛానల్లో అప్డేట్ అయితే జరుగుతూ ఉంది. సో ఇవ్వడం జరుగుతుంది. అందరు కూడా మరి ఇంకా లైక్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదే మీరు ఇచ్చేటువంటి ఒక పెద్ద సపోర్ట్. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్ నొక్కి ఆల్ అంతా క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో మనం లేట్ చేయకుండా అయితే మొదటి ప్రశ్న చూసేద్దాం. ఐసీసీ అండర్-19 T20 ఇక్కడ ఉండాలి. T20 महिला क्रिकेट विश्व कप किसने जीता है? आईसीसी अंडर-19 T20 वर्ल्ड कप T20 वर्ल्ड कप ఏదైతే మహిళా క్రికెట్ విశ్వ కప్ किसने जीता है? ఈ ప్రశ్నకి సరైన సమాధానం जिन्होंने ऑप्शन ये दे रहे एकदम सही है कि भारत ने जीता है. ठीक है ना, भारत ने जीता है. సో సెకండ్ ప్రశ్న చూడండి. विश्व पुस्तक मेला 2025 में फोकस देश कौन होगा? రెండవ ప్రశ్న विश्व पुस्तक मेला 2025 में फोकस देश कौन होगा? जापान, रूस, फ्रांस, जर्मनी. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఇక్కడ ఎవరైతే ఆప్షన్ బి ఇస్తున్నారో రూస్ అని, సో ఇది సరైన సమాధానం. అంటే మనకి రష్యా అండి, రష్యా. ఓకేనా. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మూడవ ప్రశ్న हाल ही में 2025-26 की, ఈ ప్రశ్న చాలా చాలా ఇంపార్టెంట్. हाल ही में 2025-26 के बजट में किस मंत्रालय को सबसे अधिक बजट आवंटन प्राप्त हुई है? प्रश्न मरोकसारी हाल ही में 2025-26 के बजट में किस मंत्रालय को सबसे अधिक बजट आवंटन प्राप्त हुई है? ఇక్కడ आवंटन अनुंది, आवंटन చేసుకోండి. आवंटन प्राप्त हुई है. ऑप्शन ए गृह मंत्रालय, ऑप्शन बी वित्त मंत्रालय, ऑप्शन सी स्वास्थ्य मंत्रालय, ऑप्शन डी రక్షా మంత్రాలయ. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే ఈ ప్రస్తుతం అంటే వెరీ రీసెంట్గా 2025-26 సంవత్సరానికి గాను బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. నిర్మలా సీతారామన్ గారు వరుసగా 8వసారి బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. అందులో ఏ మినిస్ట్రీకి, ఏ మంత్రిత్వ శాఖకి అత్యధిక బడ్జెట్ కేటాయించడం జరిగింది అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఇక్కడ వచ్చేసి గృహ మంత్రిత్వ శాఖన, లేకుంటే విత్త మంత్రాలయ అంటే ఆర్థిక మంత్రిత్వ శాఖన, లేకుంటే స్వాస్థ్య మంత్రాలయ అంటే మరి ఇక్కడ ఆరోగ్య మంత్రిత్వ శాఖన. ఆప్షన్ డి చూసుకున్నట్టయితే రక్షా మంత్రాలయ అంటే ఏదైతే ఉందో డిఫెన్స్ మినిస్ట్రీకి సంబంధించి ఏ మినిస్ట్రీకి ఎక్కువ బడ్జెట్ కేటాయించడం జరిగింది అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీరైతే అందరూ కూడా ఆన్సర్ అయితే చేసేయండి. దీనికి సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే ఎవ్రీ ఇయర్ 1 ఫిబ్రవరి మీకు గుర్తుపెట్టుకోండి, 1 ఫిబ్రవరిన మనకి బడ్జెట్ అనేటువంటిది ప్రవేశపెట్టడం జరుగుతుంది. అయితే ఇక్కడ రికార్డ్ ఏంటంటే వరుసగా 8వసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి గారు, మహిళా ఆర్థిక మంత్రి గారు ఎవరైనా అంటే క్వశ్చన్ వచ్చినట్లయితే మీరు నిర్మలా సీతారామన్ గారిని పెట్టాలి. అయితే ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ మనం చూసుకున్నట్లయితే మరి ఇక్కడ ఇప్పటి వరకు ఎక్కువ బడ్జెట్లు ప్రవేశపెట్టిన వారు ఎవరంటే కనుక మొరార్జీ దేశాయ్ గారండి. మొత్తం 10 బడ్జెట్లు ప్రవేశపెట్టడం జరిగింది ఆయన గారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 2వ స్థానంలో 9 బడ్జెట్లతో పి చిదంబరం గారు అయితే ఉన్నారు. అలాగే 3వ ప్లేస్లో మాత్రం ఇక్కడ ఆర్థిక మంత్రి
మన నిర్మలా సీతారామన్ గారు అయితే 8వసారి ప్రవేశపెట్టేది ఇక్కడ ఉండడం జరిగింది. ఓకేనా. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం దాదాపుగా మనకు 50.6 లక్షలకు సంబంధించి మనకు లక్షల కోట్లకు సంబంధించి ఆ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఇది ఎవరు పెడతారయ్యా, దీనికి ఎవరు ఇది చేస్తారంటే ఎవరైతే ఈ ఫైనాన్స్ మినిస్టర్ ఉంటుందో అందులో ఉన్నటువంటి ఈ ఎకనామిక్ సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అని చెప్పేసి దాంట్లో ఉన్నటువంటి బడ్జెట్ డివిజన్ అని ఒకటి ఉంటుంది, వాళ్ళు ప్రవేశపెడతారు. అలాగే చూసుకున్నట్లయితే ఆర్టికల్ 112 ప్రకారం ప్రతి సంవత్సరం ఆర్థిక నివేదిక అంటే వార్షిక ఆర్థిక నివేదిక అని చెప్పేసి యాన్యువల్ ఎకనామిక్ రిపోర్ట్ అని చెప్పేసి ఆ పేరుతో అయితే ఎవ్రీ ఇయర్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ 1 ఫిబ్రవరి ఉంది కదా, ఈ 1 ఫిబ్రవరినే ప్రవేశపెట్టాలని చెప్పేసి ఏ సంవత్సరం నుంచి ఇస్తున్నారంటే 2017 నుంచి ఈ ఆనవాయితీ అనేటువంటిది కొనసాగుతూ వస్తుంది. అయితే దీనికి సంబంధించి ఈ ప్రశ్నకు సరైన సమాధానం మరి ఎవరైతే ఆప్షన్ ఇక్కడ డి ఇస్తున్నారు ఎగ్జామ్ రైట్ అండి, రక్షా మంత్రాలయ్ అని చెప్పేసి ఇక్కడ మనకు సరైన సమాధానం. ఇందుకు మరి నేతృత్వం వహిస్తున్నటువంటి రాజ్నాథ్ సింగ్ గారు దాదాపుగా మనకు 6.1 సంథింగ్ లక్ష కోట్లు అయితే సంథింగ్ ఉంది. సో ఇది చూసుకోగలరు. అయితే ఎక్కువ బడ్జెట్ కేటాయించింది ఏ శాఖకు అన్నట్లయితే కనుక మీకు రక్షా మంత్రాలయ్ అని చెప్పేసి ఆ డిఫెన్స్ మినిస్ట్రీకి అయితే ఎక్కువ ఇవ్వడం జరిగిందని చెప్పేసి మీరు అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళిపోదాం. హోప్ మీకు ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ 4వ ప్రశ్న చూడండి, మీరు అందరూ కూడా నోట్ చేసుకుంటున్నాను అనుకుంటాను. విశ్వ మే कैंसर दिवस 2025 कब मनाया गया है? ऑप्शन ए 4 फरवरी को, ऑप्शन बी 3 फरवरी को, ऑप्शन सी 2 फरवरी को, ऑप्शन डी 1 फरवरी को। प्रश्न फिर एक बार, विश्व में कैंसर दिवस 2025 कब मनाया गया है? 4 फरवरी को, 3 फरवरी को, 2 फरवरी को, 1 फरवरी को। ఇక్కడ చూసుకున్నట్లయితే మరి దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. 4 ఫరవరికో అంటే 4th ఫిబ్రవరిన మన ఈ వరల్డ్ క్యాన్సర్ డే అనేటువంటి సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది దీనికి సంబంధించి. అయితే ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకు ఇంకా ఎవరైతే ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకైతే ఏపీ డిఎస్సి 2024 హిందీ ప్రాక్టీస్ సెట్స్, ఓకేనా. సో హిందీ ప్రాక్టీస్ సెట్స్ అని చెప్పేసి ఒక పెద్ద మనకి ప్లేలిస్ట్ అయితే ఉంది, దాంట్లో మీరైతే చేయగలరు. ఇప్పుడు మనం ఇది 62వ ప్లేలిస్ట్ అయితే ఎంటర్ అయ్యాం మనం ఈరోజు 62వ ప్రాక్టీస్ సెట్లో. అయితే దీనికి తర్వాత ఇంతకు ముందే మనం డిఎస్సి హిందీ క్లాసెస్ అని చెప్పేసి డిఎస్సి హిందీ క్లాస్ అని చెప్పేసి ఒక పెద్ద ప్లేలిస్ట్ ఉంది, దాంట్లో 120+ ప్రాక్టీస్ సెట్స్ అయితే ఉన్నాయి. అవి కూడా మీరు ప్రాక్టీస్ చేయగలరు. దాంట్లో కూడా మంచి ట్రిక్స్తో కొత్త క్వశ్చన్లు అన్నీ యూజ్ అయ్యేలాగా అయితే మనం చేయడం జరిగింది, అన్ని టాపిక్ కవర్ చేయడం జరిగింది. మీరు వెళ్ళి చూడగలరు. దానికి సంబంధించి ఈ 2 ప్లేలిస్ట్ కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అలాగే ఈ పీడిఎఫ్ ప్రతిరోజు క్లాస్ అయిపోయిన వెంటనే మీకు టెలిగ్రామ్లో ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది, విత్ ఆన్సర్కి కూడా ఉంటుంది. సో ఇంకా ఎవరైనా టెలిగ్రామ్లో జాయిన్ కానట్లయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ అయితే ఇచ్చాను, అక్కడ నుంచి మీరు జాయిన్ అయిపోయి ఫ్రీగా మీరు డౌన్లోడ్ చేసుకుని మీకు ప్రిపరేషన్లో భాగంగా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అయితే ఈ క్లాసెస్ మీద మీ ఒపీనియన్ ఏంటో మీరు కింద కామెంట్ చేసినట్లయితే అది మనకు కొంత ఉత్సాహాన్ని అనేది ఇస్తుంది. సో ఇక్కడ మనకు చాలా రిక్రూట్మెంట్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. ఒక్కొక్కటిగా మనకు DSSSBకి సంబంధించి కూడా అప్లికేషన్ డేట్ కొనసాగుతుంది. చివరి తేదీ వచ్చేసి 14 ఫిబ్రవరి. దానికి కూడా ఎవరైనా అప్లై చేయాలనుకున్నట్లయితే కనుక కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఆ వీడియో లింక్ ఇస్తాను, లేదా మీరు ఛానల్లో వెళ్ళి కూడా అయితే చూసినట్లయితే కనుక మీకు DSSSBకి సంబంధించి 100 రూపాయల ఫీజు మాత్రమే అని చెప్పేసి ఒక తమిళ అయితే కనిపిస్తుంది మీకు, అది చూసేసి మీరు ఆ విధంగా అయితే మీరు ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు. అయితే ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి మీరు ఢిల్లీలో వెళ్ళి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది, ఓకేనా. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాగా మన ఛానల్ చాలా అప్డేట్స్ అనేటువంటి వస్తూ ఉన్నాయి, పోస్టల్ రిక్రూట్మెంట్కి సంబంధించి కానివ్వండి, అలాగే కొన్ని న్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం మనకి యూస్ఫుల్ అనేటువంటి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇక్కడ అందించడం జరుగుతుంది కాబట్టి ఒకసారి మీరు వెళ్ళి చూడగలరు, ఓకేనా. సో నెక్స్ట్ వెళ్ళిపోదాం. 5వ ప్రశ్న చూడండి, జాకిర్ హుసేన్ కౌన్ थे? 5వ ప్రశ్న, జాకిర్ హుసేన్ కౌన్ थे? ऑप्शन ए प्रसिद्ध तबला वादक, ऑप्शन बी प्रसिद्ध शतरंज खिलाड़ी, ऑप्शन सी प्रसिद्ध वैज्ञानिक, ऑप्शन डी ప్రసిద్ధ గాయక్. సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే ఆప్షన్ ఇక్కడ ఏ అని ఇస్తున్నారో ఎగ్జామ్ రైట్ అండి, ప్రసిద్ధ తబలా వాదక్ అండి. ఈయన జాకిర్ హుసేన్ గారు ప్రసిద్ధ తబలా వాదక్గా అయితే ఉండడం జరిగింది. సో మనకి ఆ కల్చరల్కి సంబంధించి కూడా మనకి క్వశ్చన్ అడిగేటప్పుడు మనకి ఇది కూడా ఇంక్లూడ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. 6వ ప్రశ్న చూడండి, ధరేష్ కా సహీ సంధి విచ్ఛేద హై? చాలా రోజుల తర్వాత మనం హిందీ గ్రామర్ని తీసుకొని రావడం జరుగుతుంది. ఇక్కడ ఆప్షన్ ఏ ధరాహ ప్లస్ అష్, ఆప్షన్ బి ధరా ప్లస్ ఇన్, ఆప్షన్ సి ధరా ప్లస్ ఈష్, ఆప్షన్ డి ధర్ ప్లస్ ఈష్. ప్రశ్న మరొకసారి, ధరేష్ కా సహీ సంధి విచ్ఛేద హై?
धराह प्लस अश, ऑप्शन बी ధర ప్లస్ ఇన్, ఆప్షన్ సి ధర ప్లస్ ఈష్, ఆప్షన్ డి ధర్ ప్లస్ ఈష్. అయితే ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఎవరైతే ఆప్షన్ బి ఇస్తున్నారో ఏకదం కూడా రైట్ అండి, ధర ప్లస్ ఈష్. సో ఏమవుతుందంటే మనకి గుణసంధి కిందికి వస్తుందండి. ఓకేనా, గుణసంధి అవుతుంది. నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళిపోదాం. नद्यागम संधि विच्छेद है. ऑप्शन ए नद्या प्लस गम, ऑप्शन बी नद्य प्लस गम, ऑप्शन सी नदी प्लस आगम, ऑप्शन डी नदी प्लस आगम. प्रश्न फिर एक बार, नद्या गम संधि विच्छेद हैं. नद्या प्लस गम, नद्य प्लस गम, नदी प्लस आगम, नदी प्लस आगम. सो इस प्रश्न का फिर सही उत्तर जिन्होंने ऑप्शन सी चुन रहे हैं, एकदम बढ़िया आपने सही उत्तर चुना है कि नदी प्लस आगम, नद्यागम. तो ये होगा किसका, यण संधि का उदाहरण, नद्यागम. ठीक है ना, यण संधि का उदाहरण. ये कि जो अन्य जो स्वर आके जुड़ता है तभी निकल कर आता है यण संधि का उदाहरण. ठीक है ना, या वा रा. ठीक है ना जी. ई वो री को जो अन्य भिन्न स्वर आके जुड़ता है तो उसका परिणाम स्वरूप क्रमशः या व रा आता है तो वह यण संधि का उदाहरण कहलाता है, या यण संधि का परिभाषा भी कहलाता है, कह सकते हैं, परिभाषा कहते हैं. ठीक है ना. तो 8वां प्रश्न देखिए, नाविक की स्वर संधि का उदाहरण है. नाविक की स्वर संधि का उदाहरण है అయాది సంధి, వృద్ధి సంధి, దీర్ఘ సంధి, గుణ సంధి. సో ఇక్కడ మీరు ఎలిమినేషన్ మెథడ్లో భాగంగా మీరైతే ఈ క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మీకు ఇందులో ఏదో ఒక దానికి 2-3 సంబంధించిన మీకు డెఫినేషన్ తెలిసే కాబట్టి ఒక్కొక్కటి ఎలిమినేషన్ చేస్తే మీకు చివరకు వచ్చేదే మీకు అసలైన ఆన్సర్. అయితే ఇక్కడ మనకి ఏపీ డిఎస్సిలో ఏదైతే ఉందో మొత్తం 160 బిట్స్ ఉంటాయి, హాఫ్ మార్క్ ఈచ్ కాబట్టి టోటల్ 80 మార్క్స్కి అయితే ఉంటుంది ఎగ్జామ్. సో ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి అందరు కూడా అన్ని ప్రశ్నలు అటెంప్ట్ చేసే ప్రయత్నమే చేయండి. ఫస్ట్ మీకు వచ్చినట్టు చేయండి, తర్వాత సెకండ్ది మీకు ఎలిమినేషన్ మెథడ్ చేయండి, థర్డ్ దాంట్లో మీకు ఏదో ఒకటి చేయండి. లేదు సార్ ఇంకా మా దగ్గర ఏమీ టైం లేదు, మాకు ఏమి తెలియదు అంటే కనుక ఏదో ఒకటి ఆప్షన్ పెట్టేసి అయితే రండి. సో ఎందుకంటే ప్రతి ఒక్క పాయింట్లలో వచ్చినట్టు కూడా మనకి చాలా డిఎస్సిలో వెయిటేజ్ ఉంటుంది కాబట్టి మనకి టెట్ ఈ రెండు కలిపి కూడా తీస్తారు కాబట్టి మనకు పాయింట్లలో కూడా డిఫరెన్స్ వచ్చిన అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి సో చాలా జాగ్రత్తగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఆ ప్రాక్టీస్ ఇక్కడే చేసినట్లయితే మీకు ఒక రకంగా ప్రాక్టీస్ కూడా అవుతుందని చెప్పి భావిస్తున్నాను. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే నావిక్ की स्वर संधि का उदाहरण है. ఇక్కడ కీ అని ఉండాలి, ఈ కీ అని ఏదైతే ఉందో కీ మాత్రం రావాలి. నావిక్ की स्वर संधि का उदाहरण है అంటే అయాది సంధియా, వృద్ధి సంధియా, దీర్ఘ సంధియా, గుణ సంధియా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మరి ఎవరైతే ఆప్షన్ ఇక్కడ ఈ ఇక్కడ ఇస్తున్నారో ఎగ్దమ్ ఏ ఇస్తున్నారో ఎగ్దమ్ రైట్ అండి, అయాది సంధి. దీంట్లో మనకు చూసుకున్నట్లయితే ఐ ఔ ఐ ఆవ్ ఇవి వచ్చినట్లయితే మీకు అయాది సంధి కిందకి వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వృద్ధి సంధిలో మనకి ఐ కానివచ్చు లేదా ఔ కానివచ్చు, ఇవి రెండు కనిపిస్తాయి. నెక్స్ట్ ఇక్కడ దీర్ఘ సంధి చూసుకున్నట్లయితే ఆ అనేటువంటిది ఎక్కువ మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ గుణ సంధి చూసుకున్నట్లయితే కనుక ఏ ఓ అర్. ఓకేనా. సో ఇవి కనిపించినట్లయితే మీకు ఈజీగా అయితే చేసేయాలి. ఇలా మీరు చేసినట్టు ఇవన్నీ కూడా స్వర సంధికి సంబంధించి. అయితే ఇక్కడ ఇంకొకటి స్వర సంధికి సంబంధించి ఉదాహరణ ఏది లేదో మీరైతే కామెంట్ అయితే చేసేయండి. రైట్. సో నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళిపోదాం. 9వ ప్రశ్న, సదానంద్ కిస్ సంధి కా ఉదాహరణ है. ఆప్షన్ ఏ దీర్ఘ సంధి, ఆప్షన్ బి యణ సంధి, ఆప్షన్ సి గుణ సంధి, ఆప్షన్ డి కోయి నహీ. ప్రశ్న మరొకసారి, సదానంద్ కిస్ సంధి కా ఉదాహరణ है. సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే ఆప్షన్ డి ఎంచుకున్నారో ఎగ్జామ్ రైట్ అండి. ఇది కోయి నహీ. ఎందుకు సార్ అంటే కనుక ఇక్కడ దీన్ని మీరు తీస్తే కనుక సత్ ప్లస్ ఆనంద్, సత్ ప్లస్ ఆనంద్ అని ఉంది. ఓకేనా. సో చాలామంది ఇక్కడ దీర్ఘ సంధి ఉందని చెప్పేసి కొట్టేస్తారు. సో ఇది కొట్టినారంటే ఇది రాంగ్. సో ఇది కాదు. సో ఆటోమేటిక్గా ఎన్ కాదు, ఎందుకంటే యావారా రావాలి, గుణ రావాలంటే ఏఓఆర్ రావాలి. సో ఇది కాదు ఆప్షన్, మిగిలింది మనకి డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఎందుకు మరి దీంట్లో చూసుకున్నట్లు ఏమవుతుంది సార్ అంటే వ్యంజన్ సంధి ఉంటుంది. ఏముంటుందండి, వ్యంజన్ సంధి, వ్యంజన్ సంధి ఉంటుంది. రైట్. సో నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళిపోదాం. 10వ ప్రశ్న, వృద్ధి సంధి కా ఉదాహరణ है. వృద్ధి సంధిక ఉదాహరణ ఇప్పుడే మీకు నేను ట్రిక్ చెప్పాను ఎలా గుర్తుపట్టాలని చెప్పేసి. సో దాని ప్రకారంగా మీరు ఎలిమినేషన్ మెథడ్స్ చేసేయండి. ఇక్కడ ఆప్షన్ ఏ రామాయణ్, ఆప్షన్ బి మతైక్య, ఆప్షన్ సి రమేష్, ఆప్షన్ డి సంతోష్. ఎస్. సో ఒకటి మీరు విడదీసి రావట్లంటే మీరు ఈజీగా అయితే చేయగలరు. ప్రశ్న మరొకసారి, వృద్ధి సంధిక ఉదాహరణ है.
ఓకేనా. సో రైట్, ఇప్పుడు మనం మరి విగ్రహ వాక్యం చేసుకున్నట్లయితే రామ్ ప్లస్ అయన్, రామ్ ప్లస్ అయన్. మతైక్లో వచ్చేసి మత్ ప్లస్ ఐక్య. ఆప్షన్ సి చూసుకున్నట్లయితే రమేష్ అంటే రామ్ ప్లస్ ఈష్. ఆప్షన్ డి చూసుకున్నట్లయితే సమ్ ప్లస్ తోష్, సమ్ ప్లస్ తోష్. సో సమ్ ప్లస్ తోష్ అనేటువంటిది ఏ సంధి వస్తుందో మీరు కింద కామెంట్ చేసేయండి. అలాగే రామేష్ ఏ సంధి వస్తుందో కామెంట్ చేసేయండి. అలాగే రామాయణ్ ఏ సంధి వస్తుందో కామెంట్ అయితే చేసేయండి. ఇక్కడ సరైన సమాధానం जिन्होंने ऑप्शन बी दे रहे हैं ये एकदम सही है, मतैक्य है ना. तो इसका विच्छेद होगा मत प्लस ऐक्य, मत प्लस ऐक्य, ये इसका सही विच्छेद है किसका, कि मतैक्य का. तो ये हो जाएगा वृद्धि संधि. वृद्धि मीन्स आपको कभी भी डबल दिखाई दे, ये आई दिखाई दे तो आपको सॉरी आई औ दिखाई देने से आपको वो वृद्धि संधि के अंतर्गत आता है. ठीक है ना. तो रमेश हो जाएगा कि गुण संधि, संतोष हो गया व्यंजन संधि, रामायण हो गया दीर्घ संधि. ठीक है. चलिए आप बढ़िया, आपकी जो सभी यहाँ पर मैं देख रहा हूँ आपके कमेंट से सभी. ठीक है ना. तो 11वां प्रश्न देखिए. फिर उससे पहले अभी तक आपने लाइक नहीं किया तो लाइक करो, शेयर करो. तो पहली बार देख रहे हो तो चैनल को सब्सक्राइब करके बेल आइकन दबा के तो रखने से आपको पहले जो मैं जो भी करूँगा तो आपके नोटिफिकेशन के रूप में आपको पहले आ जाएगा, पहले आपको पहुँच जाएगा. ठीक है ना. आग और राग कवि किसे कहा जाता है. 11वां प्रश्न, आग और राग कवि किसे कहा जाता है. ऑप्शन ए माखनलाल चतुर्वेदी, ऑप्शन बी नागार्जुन, ऑप्शन सी निराला, ऑप्शन डी दिनकर. प्रश्न फिर एक बार, आग और राग कवि किसे कहा जाता है. माखनलाल चतुर्वेदी, నాగార్జున్, నిరాల, దినకర్. నిరాల అంటే సూర్యకాంత్ త్రిపాఠి నిరాల. ఈయన మనం చూసుకున్నట్లయితే క్రాంతికారి కవి అని తెలుసు మీకు కాబట్టి ఎలిమినేషన్ చేసేయండి. సో ఇక్కడ ఆటోమేటిక్గా మనకు ఆప్షన్ ఇది కాదు. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే నాగార్జున్, నాగార్జున్ మనకు కాదు. నెక్స్ట్ మాఖన్లాల్ చతుర్వేది మనం చూసుకున్నట్లయితే భారతీయ ఆత్మ అంటాం మనం. ఓకేనా అండి. సో భారతీయ ఆత్మ అంటాం. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ऑप्शन डी చూసుకున్నట్లయితే ఈయనని మరి द्वितीय राष्ट्रीय कवि के रूप में కూడా మనం जाने जाते हैं इनको, द्वितीय राष्ट्रीय कवि है ना. तो फिर इस प्रश्न का फिर सही उत्तर जाएगा कि जिन्होंने ऑप्शन डी दे रहे हैं एकदम सही है, रामधारी सिंह दिनकर. कि इसको कहा जाता है कि राग और आग, आग और राग कवि के रूप में भी जाने जाते हैं इनको. और इनका जो उर्वशी के लिए ज्ञानपीठ पुरस्कार मिला है 1972 में. ठीक है ना. तो सही है. कि चलिए 12वां प्रश्न देखिए. श्रीलाल शुक्ल को किस उपन्यास के लिए कई सारे पुरस्कार प्राप्त हुए. ऑप्शन ए विश्रामपुर का संत, ऑप्शन बी सुनी घाटी का सूरज, ऑप्शन सी अज्ञातवास, ऑप्शन डी राग दरबारी. प्रश्न फिर एक बार, श्रीलाल शुक्ल को किस उपन्यास के लिए कई सारे पुरस्कार प्राप्त हुए. इस प्रश्न का फिर सही उत्तर है जिन्होंने ऑप्शन डी दे रहे एकदम सही है कि राग दरबारी इस प्रश्न का सही उत्तर हो जाएगा. चलिए 13वां प्रश्न देखिए. चंदायन के रचयिता है. ऑप्शन ए मंजन, ऑप्शन बी कुतुबन, ऑप्शन सी मुल्ला दाऊद, ऑप्शन डी मलिक मोहम्मद जायसी. प्रश्न फिर एक बार, चंदायन के रचयिता कौन है. मंजन, कुतुबन, मुल्ला दाऊद, मलिक मोहम्मद जायसी. फिर इस प्रश्न का जिन्होंने भी सही उत्तर दे रहे हैं ऑप्शन सी इज द రైట్ ఆన్సర్ అవుతుంది. ముల్లా దావుద్ అంటే ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జాయ్సీ పద్మావత్ అనేటువంటి చాలా ప్రసిద్ధ రచన చూసుకున్నట్లయితే అవధి భాషలో అయితే రాయడం జరిగింది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. రైట్. సో నెక్స్ట్ ప్రశ్న చూడండి 14వది. విద్యాపతి की पदावली की भाषा कौन सी है. विद्यापति की पदावली की भाषा कौन सी है. मैथिली, ब्रज, भोजपुरी, अवधी. प्रश्न मरొకసారి, विद्यापति की पदावली की भाषा कौन सी है. మైథిలి, బ్రజ్, భోజ్పూరి, అవధి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఇక్కడ ఎవరైతే ఏ అని ఇస్తున్నారో एकदम రైట్ అండి. मैथिली इस प्रश्न का फिर सही हो जाएगा. इसके साथ कीर्तिलता ये भी है, कीर्तिलता, और इसके साथ है कीर्ति पताका. ठीक है ना. तो इसकी भाषा भी यही है. ठीक है ना. तो ब्रज है, आपको ब्रज अगर कहीं दिखाई दे रहा है तो सूरदास को लगा देना. ठीक है ना. सूरदास को लगा ही देना. नेक्स्ट भोजपुरी है तो अवधि देखने को मिलेंगे तो तुलसी, तुलसी और जायसी. सो जायसी का भी हमने बताया कि पद्मावत है, तो तुलसी का है कि रामचरितमानस, रामचरितमानस. ठीक है. चलिए आपको समझ में आ रहा होगा. अगला प्रश्न देखिए 15वां प्रश्न. बिहारी
బీహార్ అని ఉంది, ఇక్కడ బిహారీ किस राजा के दरबारी कवि थे? ऑप्शन ए तेज सिंह, ऑप्शन बी जय सिंह, ऑप्शन सी महाराणा प्रताप, ऑप्शन डी शिवाजी। प्रश्न फिर एक बार कि बिहारी किस राजा के दरबारी कवि थे? तेज सिंह, जय सिंह, महाराणा प्रताप, शिवाजी। इस प्रश्न का फिर सही उत्तर जाएगा जिन्होंने ऑप्शन बी दे रहे हैं एकदम बढ़िया कि जय सिंह इस प्रश्न का सही उत्तर हो जाएगा। ठीक है ना, तो इनका हमने इनका ये की है बिहारी सतसई। क्या है कि बिहारी सतसई। इसमें आपको देखने के मिलेंगे 712 के दोहे के लिए इसको जाना जाता है ना, दोहे के प्रसिद्ध हैं, है ना। इसमें 3 आपको नीति परक और श्रृंगार परक और एक है, तो वो कौन सा आप कमेंट कर सकते हैं यहाँ। और इनको ये कहा गया है कि घाघर में सागर भरने का काम भी इन्हीं ने किया है। जी आपको ये समझ में ఆ जाएगा, మీకు అర్థమైందని అనుకుంటాను। ఇలాగా మొత్తంగా మనం 15 క్వశ్చన్లు అయితే చేసుకోవడం జరిగింది। మీకు ఎలా అనిపించింది, ఈజీ హార్డ్ మోడరేట్, అలాగే మీ ఒపీనియన్స్ సజెషన్స్ ఫీడ్బ్యాక్ అన్ని కూడా తెలియజేయండి, మీకు తప్పకుండా ఆ విధంగా అయితే అందిస్తాను। అలాగే ఇంకా ఇప్పటివరకు లైక్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇదే మీరు ఇచ్చేటువంటి ఒక పెద్ద సపోర్టు, ఇక ఎంకరేజ్మెంట్, ఉత్సాహం అని అనుకోండి। అలాగే మరి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి, అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి। సో మరి చూస్తున్న ప్రతి ఒక్కరికి, కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మరి ఎవరైతే ఈ క్లాస్ అయిపోయిన వెంటనే మీకు విత్ ఆన్సర్ కీతో పాటుగా ఈ పీడిఎఫ్ ఫ్రీగా టెలిగ్రామ్ ఛానల్స్ పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇంకెవరైనా జాయిన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు జాయిన్ అయిపోయి ఫ్రీగా మీరు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని మీకు ప్రిపరేషన్లో భాగంగా యూజ్ చేసుకోవచ్చండి। మరి మళ్ళీ రేపు రాత్రి 9 గంటల లైవ్లో వెళ్దాం, అందాక ధన్యవాదాలు, శుభరాత్రి, జై హింద్।